హెల్త్ న్యూస్ మీకోసం. పురుషుల్లో క్యాన్సర్ మరణాలకు ప్రోస్టేట్ క్యాన్సర్ ఒక ప్రధాన కారణం. దీన్ని ముందుగా గుర్తించడానికి రక్తంలో PSA అంటే ప్రోస్టేట్ స్పెసిఫిక్ యాంటీజెన్ మోతాదులను పరీక్షిస్తూ ఉంటారు. ఇది ఎక్కువగా ఉంటే మరిన్ని పరీక్షలు అవసరం పడతాయి. కొందరికి ప్రోస్టేట్ గ్రంథి నుంచి చిన్న ముక్కను కత్తిరించి బయాప్సీ పరీక్షకు పంపిస్తారు. ఈ పరీక్ష చాలా వరకు సురక్షితమే, కానీ కొన్నిసార్లు నొప్పి తీవ్రత ఎక్కువగా ఉండే అవకాశం ఉంది. జ్వరం, మూత్రకోశ ఇన్ఫెక్షన్ల వంటి ఇతరాతర దుష్ప్రభావాలకు కారణం కావచ్చు. అందువల్ల బయాప్సీ పరీక్షను అనవసరంగా చేయకుండా ఉండేందుకు శాస్త్రవేత్తలు చాలా కాలంగా ప్రయత్నిస్తున్నారు. ఈ క్రమంలో 10 ఏళ్ల కిందటే ప్రోస్టేట్ క్యాన్సర్ను గుర్తించేందుకు మూత్ర పరీక్షను రూపొందించారు. ఇది తొలి దశలో ఉన్న ప్రోస్టేట్ క్యాన్సర్ను గుర్తిస్తుంది, కానీ అది తీవ్రమైన క్యాన్సరా లేక నెమ్మదిగా వృద్ధి చెందే క్యాన్సరా అనే తేడాలను పట్టుకోలేదు. సాధారణంగా నెమ్మదిగా వృద్ధి చెందే క్యాన్సర్కు పెద్దగా చికిత్స అవసరం ఉండదు, కానీ ఆ క్యాన్సర్ను నిశితంగా గమనిస్తూ దాని తీరుతెన్నులను పరిశీలిస్తూ ఉంటారు. ఇలాంటి క్యాన్సర్ను ముందుగానే గుర్తిస్తే అనవసరంగా బయాప్సీ చేయటం తప్పుతుంది. దీన్ని దృష్టిలో ఉంచుకునే వాండర్బిట్ యూనివర్సిటీకి చెందిన శాస్త్రవేత్తలు మూత్ర పరీక్షను తాజాగా మెరుగుపరిచారు. వేలాది మంది ప్రోస్టేట్ క్యాన్సర్ బాధితుల జన్యువులను సేకరించి విశ్లేషించారు. చివరికి మూత్రంలో కనిపించే 18 జన్యువులను వేరు చేశారు. PSA మోతాదులు ఎక్కువగా ఉన్నవారిలో దీన్ని పరీక్షించి చూసినప్పుడు తీవ్ర, తక్కువ ముప్పు క్యాన్సర్ల మధ్య తేడాను తెలుసుకోవడానికి బాగా ఉపయోగపడుతున్నట్లు తేలింది. ఇది 97% ఖచ్చితత్వంతో తీవ్ర క్యాన్సర్ను గుర్తించడం విశేషం. కాబట్టి అనవసర బయాప్సీ పరీక్షలను తప్పించడానికి ఈ మూత్ర పరీక్ష ఎంతగానో ఉపయోగపడుతుందని పరిశోధకులు చెబుతున్నారు.